అలాగే మన హైదరాబాద్ ట్రస్టీ మాధవ్ మేడం గారు ముఖ్యంగా పత్రిజీ శక్తిస్థల్ 100 ఎకరాలలో మహేశ్వర మహా మెగా పిరమిడ్ ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం, ధ్యాన మందిరం. మరి అలాంటి ధ్యాన మందిరం క్షేత్రంలో పత్రిజీ గారి యొక్క స్మృతికి చిహ్నంగా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని గొప్ప నిర్మాణం జరుగుతుంది. అత్యంత అద్భుతంగా దాని గురించి మాధవిని చెప్పవలసిందిగా కోరుతూ మరి డిసెంబర్ ఆహ్వానం పలుకుతారు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మహానుభావులందరికీ నమస్కరిస్తూ నా ముందున్న మహానుభావులకు కూడా నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ పత్రికలు ఎప్పుడూ చెప్తారు సందర్భానుసారంగా మనం మాట్లాడాలని, మనం ఆయన దగ్గర నేర్చుకున్నది. సంగారెడ్డిలో ఇంత పెద్ద శాకాహార ర్యాలీ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనకాల పనిచేసిన ధన్ ఎంతమంది మాస్టర్స్ అయితే వీరికి సహకరిస్తున్నారో వారందరికీ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక దీది ఒక మాట చెప్పారు, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడమని టైం లేదు కాబట్టి. దీది అన్నారు, మీ అందరి విష్ ఏదైతే ఉంటుందో ఆ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను ఆ పరమాత్మని కోరుకుంటానని. మనందరి విషయం ఏంటండి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసమని ప్రతి పిరమిడ్ మాస్టరు పనిచేస్తూనే ఉంటారు. తప్పకుండా మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ. శక్తిస్థల్ మనందరం కలిసి చక్కగా నిర్మించుకుంటున్నాం. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ 2 సంవత్సరాలు ఆగడానికి కారణము కేవలం మన పర్మిషన్స్ డిలే వల్లనే లేట్ అయింది. ఏదో ఆపాలనో ఆగాలనో కాదు. ఎందుకంటే అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టిన తర్వాత ఎంతమంది అక్కడ వెళ్తున్నారో, అలాగే స్టాచ్యూ ఆఫ్ పత్రిజీ గారు ఎప్పుడు ఏది కోరుకోలేదు. కానీ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ అనే నిర్మాణం మనం ఎందుకు చేస్తున్నామంటే, ప్రపంచానికి పత్రిజీ అంటే అందరికీ తెలిసినట్టు ధ్యానము, ధ్యాన గురువు, పిరమిడ్ గురువు. అది మన పత్రిజీ శక్తిస్థల్ రూపంలో నిర్మాణం చేసుకుంటున్నాం. మీ అందరికీ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున ఇది ఆహ్వానం. మన మహేశ్వర మహాపిరమిడ్లో ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో చేసుకున్న కార్యక్రమానికి మనందరం కలిసి ఈ సంగారెడ్డి ర్యాలీ నుంచే మళ్ళీ కలిసి పనిచేద్దాం. మనమంతా ఒకటే, ఒక కమిటీ అనేది కానీ, ఒక ట్రస్ట్ అనేది కానీ, ఒక చిన్నగా ఏర్పాటు చేస్తున్నది మాత్రమే. మనమంతా కలిస్తేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. సో థ్యాంక్ యూ వనందాలు. సరిగా చెప్పట్లు కూడా మాధవ్ మేడంకు. నరసింహస్వామి గారు సిద్దిపేట 2 నిమిషాలు మీ సందేశం, సమయం లేదు. గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా లోకరక్షకుడు విశ్వగురు సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుతున్నాను. అదేవిధంగా వేదిక నలంకరించినటువంటి ఓం శాంతి అక్కయ్యల గూడెను, అదేవిధంగా మన గురువు గారు ఎంతోమంది పేరు నమస్కారం తెలుపుతూ, మన సీనియర్ మాస్టర్స్ కూడా నమస్కారం తెలుపుతూ, అదేవిధంగా మన ఆత్మ బంధువులకు నమస్కారం తెలుపుతూ, నాకు కొన్ని అనుభవాలు చాలామంది ఎక్కడ అనుభవాలు చెప్పలేదు, ఇక్కడ చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్దామనుకుంటున్నాను. అవే మనం ఉపయోగపడతాయని ఆలోచనతో నేను చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా సినిమా యాక్టర్ని రామలక్ష్మణతో కూడా నేను వర్క్ చేశాను. 25 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో ఫైటర్గా పనిచేశాను. ఆ ఫైటర్గా పనిచేస్తూ కూడా నేను ధ్యానం చేసేవాడిని. చాలా చక్కగా ధ్యానం చేసేవాడిని. అలా చేసి సంసారం చేసుకుంటూ ధ్యానం బాగా చేసినప్పటికీ కూడా కొంతకాలానికి ఇంకా ముందుకు పోతలేదు. ధ్యానం ఎంత చేసినా కానీ ఇంకా ముందుకు పోతలేదు. ఇంకా దీనికి ఇంకా స్పీడ్గా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా ధ్యానంలో స్పీడ్గా వెళ్ళాలి, మన మనసు ఇంకా ప్రశాంతంగా ఉండాలి అనే భావంతో చాలామంది చెప్పారు మౌనంలో చాలా శక్తి వస్తుంది, మౌనం చేస్తే చాలా
బాగుంటుంది అని కొంతమంది చెప్తే నేను ఒక 41 రోజు మౌనం పెట్టుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుకున్నాను. ఆ మౌనము అలా చేస్తూ ఉంటే ఓ 15 రోజులు 20 రోజులు దాటిన తర్వాత అప్పుడు నాకు స్టార్ట్ అయింది బాడీ లోపల కొంచెం ధ్యానం చేసి ఇక్కడ చిన్న దాకా చిన్న ఉంటాయి కదా, అది బాగా ఒత్తిడి జరుగుతూ ఉంది, శరీరంలో మార్పు తెలుస్తూ ఉంది అన్నట్టు. ఇలా చేసి 40 రోజులు నేను మౌనం చేయటం జరిగింది. ఆ 40 రోజుల్లో చాలా అనుభవాలు వచ్చాయి నాకు. అనుభవాలు వచ్చినా కానీ అది ఒక మామూలుగా టిఫిన్ లాగానే వచ్చింది కానీ మన భోజనం లాగా రాలేదు. దాని తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చిన తర్వాత చాతుర్మాస దీక్ష అని వచ్చింది. 4 నెలలు మౌనం పెట్టుకున్నాము. ఈ 40 రోజులలో కొంతనే వచ్చింది. ఇంకా 120 రోజులు చేస్తే చాలా వస్తుందనే ఆలోచనతో 120 రోజులు కూడా ధ్యానం చేయటం జరిగింది. ధ్యానము మౌనము ఇక ఏం పని లేదు అన్నట్టు. ఇంకా నేను టోటల్గా ఒంటరిగానే ఉంటానట్టు. ఒక కుటీరం కట్టుకొని ఏ పని లేదు, ఒక రవ్వంత పని కూడా చేయను. కేవలము ధ్యానము, నిద్ర వస్తే పండుకోవాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. ఇంతకు మించి ఏది లేదు. 120 రోజులు ఆ విధంగా చేస్తే చాలా మటుకు నా శరీరంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక్కడ నరాలకు కానీ ఇంకా లోపల కానీ ఇవన్నీ కొట్టడం కానీ ఈ మెదడులో వదలటం కానీ ఇలాంటి చాలా విషయాలు అలా వస్తూ కూడా నాకు చాలా కొంచెం తేజస్సు కానీ ఆ శరీరంలో అల్కగా ఉండటం కానీ ఇలా వచ్చింది. ఈ 120 రోజులు చేసినాక కూడా నాకు ప్లేట్ భోజనం వచ్చింది కానీ ఫుల్ మీల్స్ రాలేదని ఆలోచన వచ్చింది. అంటే 40 రోజులు చేస్తే కొంత వచ్చింది, ఇది ప్లేట్ పక్కగా వచ్చింది. ఇది ఇంకా ఎక్కువ చేయాలి మౌనము అని 5 నెలలు పెట్టుకున్నాను. 120 రోజులు మళ్ళీ పెట్టుకున్నాను. అప్పుడు ఇది చాలా ప్రాబ్లం వచ్చింది కదా, ఇలా ఇంకెంత ప్రాబ్లం వస్తుందో అని అనుకున్నాను. కానీ ఈ 150 రోజుల మౌనంలో ప్రాబ్లమ్స్ రాలేదు, ఫలితంగా వచ్చింది అన్నట్టు. అంటే మనకు లోపల ఒక శరీరం అలక కావటము, మనసు ప్రశాంతంగా ఉండటము, లోపల ఒక ఆయువు గోచరించడం, ఇంకా జరిగేది కూడా తెలియటము, ఎన్నెన్నో శక్తులు రావటం జరిగింది. 150 రోజులలో చాలా విషయాలు మనకు రావటం జరిగింది అన్నట్టు. ఇక్కడ చెప్పడం ఏంటంటే శుద్ధ శాకాహారిగా ఉండాలి, సాత్విక గుణమై ఉండాలి, ధ్యానం చేయాలి. ఇంకా పిరమిడ్లో ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. అందుబాటులో ఉంటే పిరమిడ్ ధ్యానం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈ 3 మాత్రం చాలా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ధ్యానం అంటే ఇప్పుడు చాలా మంది శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు కదా, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? బుద్ధ భగవంతుడు చెప్పాడు. లోపలికి వస్తున్న శ్వాసను, బయట వస్తున్న శ్వాసను ఏ ఆలోచన లేకుండా గమనిస్తూ ఉంటే శ్వాసకు మధ్యన ఒక చిన్న గ్యాప్ ఒకటి ఉంటుంది, ఒక క్షణకాలం సైలెంట్ ఉంటుంది అన్నట్టు. శ్వాస లోపలికి వస్తుంది, ఒక సెకండ్ సైలెంట్ ఉండి మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది. ఆ సైలెంట్లో ఉన్నటువంటి ఏదైతే నిశ్చలంగా ఉందో ఆ నిశ్చలాన్ని గమనించాలన్నట్టు. లోపల వస్తుంది, బయట వస్తుంది. ఇంకా మనసు ఉరుకోకుండా దాంట్లోనే ఉండటానికి మనకు ఇది ఒక గొప్ప ప్రక్రియ. శ్వాస అనేది మనసు అటు ఇటు పరిగెడుతుంది కదా, మన మనసు పరిగెట్టకుండా మనకు ఆ శ్వాస మీద ధ్యాస అలవాటు అయి ఉంటే ఇంకా మనసు అక్కడిక్కడ ఉండకుండా ఏకాగ్రతతో ఉండి అప్పుడు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది అని గమనిస్తూ ఒక రోజుకి మనసు నిశ్చలంగా అయినప్పుడు ఈ శ్వాస కూడా నేను కాదు, ఈ మనసు కూడా నేను కాదు, నేను వేరే ఉన్న సంగతి నిశ్చలమైనటువంటి మనసుకు మాత్రమే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకని నిరంతరం ధ్యానం చేయాలి. ఇప్పుడు స్వాముల వారు అన్నట్టు కూడా ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకా ఒక నిమిషంలో ముగిస్తాను, సమయం లేదు కాబట్టి. శ్రీకృష్ణ భగవంతుడికి అర్జునుడు ఏమంటున్నాడంటే, నేను ఇంత తెలివికల్లోని వీరుణ్ణి శూరుణ్ణి, నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ అన్న సంగతి నాకు తెలియలేదు, విశ్వరూపం చూపెట్టిన తర్వాత నువ్వు లోకరక్షకుడు సర్వేంద్రియాన్ని అన్న సంగతి నాకు తెలిసింది, సామాన్య మానవులు నేను ఎలా తెలుసుకోగలుగుతారు అని కృష్ణ పరమాత్మకు అడిగితే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వాడు ప్రతిదినము వేళల ఎందు అనన్య మనస్కుడై నన్ను స్మరించును నిత్య ఎత్తుండవచ్చు నెగటు నా యోగికి కడసుల్భంగా కట్టుపాటు మారుతాను. అంటే ఎవడైనా పర్వాలేదు, వయసుతో సంబంధం లేదు, ప్రతి నిమిషం ప్రతి సెకండు అనన్య మనసుతోటి నేనే పరమగతి, నేనే పరమాత్మ అయిన భావంతో ఏకదృష్టితోటి నన్ను స్మరణ చేస్తే నేను తొందరగా కట్టుబడుతున్నాను అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే ఒక రూపం కాదు,
అంతలో ఉన్నటువంటి పరమాత్మ అక్కడ ఉన్నాడు, మనలోపల ఉన్నాడు, అంతలోపల ఉన్నాడు. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. అంతటా భగవంతుడు ఉన్నటువంటి స్థితి లక్షణాలు మనకు తెలుసుకోవడానికి మన పత్రిజీ గారు సులువైన మార్గము, శ్వాస మీద ధ్యాస పెడితే మన మనసు అటు ఇటు ఉరకకుండా మన లోపలికి వెళ్ళి మన లోపల జీవుడు ఎలా ఉన్నాడో తెలుసుకునే ఒక చక్కటి ప్రక్రియ మనకు తెలిపినందుకు సుభాష్ పత్రిజీ గారికి నమస్కారం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చెప్పండి కొందాం నరసింహస్వామి గారికి. 4 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుంది. మన జిల్లా ఆర్గనైజర్లు కూడా ఉన్నారు కాబట్టి అందరూ సందేశం ఉందాం. మనము కలుసుకున్నప్పుడు తొందర ఏం లేదు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత రైతులందరూ దయచేసి లోపలికి రావాలి. మరి జిల్లా ఆర్గనైజర్లు అందరూ సందేశాలు, ఎందుకంటే ఏదో నెలకు ఒకసారి మనం కలుసుకుంటున్నాం, కనీసం మాట్లాడుకోవాలి. తొందర ఏం లేదు, రాత్రి 10 గంటలకు పోదాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ భూపాలపల్లె మన పక్కకుండే ర్యాలీ వచ్చి పరిగెడితే ఎట్లా 300 కిలోమీటర్ పైనే ఉంటుంది. మిత్రుడు రామకృష్ణ గారు అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. కనీసం ఒక 5 నిమిషాలు వాళ్ళ మాటలు వినలేమో మనము. అలాగే జిల్లా అధ్యక్షులు రండి పైకి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, జనగామ నుంచి రావాలి అధ్యక్షుడు అందరు రండిగో జనగామ గురువులకు సన్మానం చేద్దాం. జనగామ అధ్యక్షుడు, సన్మానం, భూపాలపల్లి అధ్యక్షుడు, చేవెళ్ళ గౌరవ అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా రామకృష్ణ గారు దా. పైకి రండి తొందరగా, గురువులకు సన్మానం చేసుకుందాం. సన్మాన మ్యూజిక్ ఉందా అయ్యా? దట్టు సన్మాన మ్యూజిక్. సోమేశ్వర్ గారు గురువులకు థ్యాంక్స్ చెప్పండి. బ్రహ్మర్షి పితామహ పత్రికకి నమస్కరించుకుంటూ, నా పేరు సంగమేశ్వర్. నేను 2006లో మన బసవపూర్ అంగిరెడ్డి జిల్లా ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు నుంచి 18 సంవత్సరాల నుంచి మన ఇక్కడ తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా ధ్యానం చేసి, మన ఇప్పుడు 1 నెల ముందే మన గుప్త సారు, దామోదరుడు సారు ఇలా కార్యక్రమం నిర్వహించాలన్నారు. అంతలోపలనే నేను ముందుకై నిర్ణయించాం. అందరూ చూడండి మాకు ముందుకు నడిపించారు. ఇంత కార్యం చేసేందుకు మాకు చాలా బాగుంది. మనం లోకేశ్వరి కోసం పనిచేస్తే మనకు లోకేశ్వరుడు మనకు అన్ని విధాలుగా ఆడుకుంటాడు. అంతా ఆయన గురువుగారే చూసుకుంటాడు. ఏ యజ్ఞమైనా, ధ్యాన యజ్ఞమైనా, ఏదైనా పితామహ పత్రిజీ అన్నిటికీ చూసుకొని ఆయనకి ముందు నడిపిస్తాడు. ఇది కూడా అంటే నేను ముందుకుంటాను అంతే. కానీ మనము అందరూ చప్పట్లు కొట్టాలి. నరసింహ విట నీకు అందుకే మాట్లాడిపించిన అప్పుడు ఆ లైన్లో పోవాలి. ఇటీవల సభ్యుడి పరంపర అందరికీ చక్కటి సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. గట్టిగా చెప్పట్లేదు వారికి. థ్యాంక్ యూ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు. అలాగే అనేక జిల్లాల నుంచి వచ్చిన మన అధ్యక్షులని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రామకృష్ణ కూర్చోండి. రామారెడ్డి కూర్చోండి. కానీ
వచ్చిందా? అలాగే మన సదాశివపేట మాస్టర్స్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి గారు. అందరికీ ధన్యవాదాలు. గట్టిగా తప్పని కొన్నాం. ఈరోజు ఎంతో గొప్ప రోజు. సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అందరూ కలిపి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాం. నేను గట్టిగా చెప్పట్లేదు, అభినందన తెలియజేద్దాం. ఇది కంటి కనబడేది చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీని యొక్క పర్యవసనం, దీని ఫలితం చాలా పెద్దగా ఉంటుంది. ఎన్నో మూగజీవాలకు ఈరోజు ఈ ర్యాలీ ద్వారా వాటన్నిటికీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్న మూగజీవులకు, చనిపోయిన మూగజీవులన్నిటికీ విముక్తి కలిగించాము ఈరోజు ఈ ర్యాలీ ద్వారా. గట్టిగా చెప్పకూడదాం, ఆశామంచి కార్యక్రమం కాదు, ఎంతో గొప్ప కార్యక్రమం ఇది. శాకాహారాల్లో పాల్గొనడం, శాకాహారాలకి సహకరించడం, శాకాహారాల గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడం, ఇలాంటి గురువులని, మఠాధిపతులని సన్మానించుకోవడం. సంగమేష్ మన జిల్లా అధ్యక్షుడు. और एक है ना भूपतिराज, ये हमारा ध्यान का दर है शाकाहार के लिए, और उसका ध्यान इतना बढ़िया खाते हैं भूपतिराज। रामकृष्ण भूपालपल्ली से आया मैडम, भूपालपल्ली अध्यक्ष भूपालपल्ली। ऐसे मैंने बड़ा शाकाहारी बढ़िया सफल बनना। कामारेड्डी जिला अध्यक्ष सिद्धिपेट अध्यक्ष
రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ దీదీజీ, వండర్ఫుల్. थैंक यू सो मच. प्रसाद जिनके पास है सभी को थोड़ा थोड़ा दीजिए. 5 ही गेस्ट है बोले, फिर भी मैं ज़्यादा लाई. सॉरी. हाँ, सभी लोग थोड़ा थोड़ा. थैंक यू. अंदर इवंडी. थैंक यू. ఫోటో లేదు. కెమెరామెన్ చక్కగా ఫోటో తీ. గట్టిగా చెప్పండి కొడదాం. జై సాకార జగత్, జై జై పత్రిజీ, జై జై పత్రిజీ. గట్టిగా చెప్పండి కొడదాం. అతిథులందరికీ చక్కటి సమయాన్ని ఇచ్చారు. భూపతి మాట్లాడచ్చు. మాట్లాడు. గుండ్రెడ్డి మాట్లాడు. సుదర్శన్ భండారీజీ. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మన పిరమిడ్ మాస్టర్లకు అందరికీ కూడా ఈరోజు జరిగినటువంటి సహకార ర్యాలీ గురించి అందరు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు. మనకు అనుభవజ్ఞులైన పెద్దలు కూడా మనకు సందేశాలు అందించారు. అట్లాగే మనం ఈరోజు సహకార ర్యాలీ చేసినాం కనుక మనకు సహకారం గురించి మనం ఇతరులకు చెప్పేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నాకు తెలిసిన ఒక 2-3 సమస్యలను పరిష్కరించడానికి నేను మీకు కొన్ని సూచనలు ఇస్తాను. ఎప్పుడైతే మనం శాకాహారమే ఎందుకు తీసుకోవాలి అని కొందరు క్వశ్చన్ ఇస్తూ ఉంటారు చాలా మటుకు. ఎందుకంటే మాంసాహారులు అంత తొందరగా శాకాహారాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. కనుక శాకాహారం తీసుకోవాలి అంటే సృష్టి లోపల ఎప్పుడైతే జీవాలను భగవంతుడు సృష్టించడం జరిగిందో అప్పుడు శాకాహారులనే జన్మించారు, మాంసాహారులను కూడా జన్మించిండు. శాకాహారులు గురించి ఒక ప్రత్యేకత ఏముంది అంటే దంత నిర్మాణము, మన యొక్క దంత నిర్మాణము శాకాహార దంత నిర్మాణం ఉంది. మాంసాహార దంత నిర్మాణము ఈ విధంగా మనకున్నట్లు ఉండేది. మీరండి సింహం చూడండి, కుక్క చూడండి, పిల్లి చూడండి, ఎలుక చూడండి, వాటి దంత నిర్మాణం వేరుగా ఉంటుంది. అదే మనుషుడికి ఆవుకు, గొర్రెకు, మేకకు, ఏనుగుకు, ఒంటెకు ఇలాంటి శాకాహార జంతువులకు ఉన్న దంత నిర్మాణము వేరుగా ఉంటుంది. కనుక ఈ విషయం గమనించినట్టయితే మానవుడు శాకాహారి అని చెప్పడానికి మనం 100% ఎవరితోటైనా ప్రూవ్ చేయగలుగుతాం. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తాను. ఈ శాకాహారి యొక్క పిల్లలు ఎప్పుడైతే పుడతారో వాడు పుట్టందాడిగా కళ్ళు తెరుస్తారు. నువ్వు ఆవు పిల్లని చూడు, మనిషి పిల్లని చూడు, మేక పిల్లని చూడు, ఎవ్వరు చూడు శాకాహారి యొక్క ఆహారం తీసుకునేవాళ్ళు పుట్టడంతో కళ్ళు తెరుస్తారు. అదే మాంసాహారి జంతువుల పిల్లలు 7 రోజుల వరకు అసలు కళ్ళే తెరవవు. ఇది అనేది మనం తెలుసుకున్నట్టయితే మనం శాకాహారులం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి శాకాహారి అంటే ఒక చెట్టు నుంచి వస్తుంది. అది కనుక ఒక చెట్టుకు ఒక కొమ్మ కొట్టేస్తే పక్కన ఇంకొక కొమ్మ మొలుసుకొని వస్తుంది. కానీ అదే ఒక మాంసాహారికి ఒక కాలో చెయ్యో ఎగొట్టినామనుకో పక్కకి వెళ్ళి ఇంకొక కాలు కానీ చెయ్యి కానీ రాదు. కనుక శాకాహారానికి మాంసాహారానికి ఉన్నది భేదం. ఈ విషయాన్ని గమనించినట్టయితే మనం ఎక్కడైనా కూడా చెప్పగలుగుతాం. అట్లాగే పత్రిజీ గారి ధ్యాన నవరత్నాలలో ఒక విషయం చెప్పాడు, దేహమే దేవాలయము, దేహమే దేవాలయం. మనం ఇంట్లో ఏం చేస్తామో ప్రతి అందరం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్నాక ఒక దేవాలయం కూడా కట్టుకుంటాం. ఈ దేవాలయం లేని ఇల్లు అంటూ మనకు ఉండదు. మరి ఇల్లులో ఎటువంటి భాగం ఎట్లా ఉన్నప్పటికీ కూడా దేవాలయాన్ని మాత్రం మనం పవిత్రంగా ఉంచుతాం. మరి ఈ దేహమే దేవాలయం అయినప్పుడు ఈ దేహాలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచాలి అనేది మనం ఆలోచించినట్టయితే
ఇందులోపటికి మనం ఏమి చెడు కూడా వెయ్యము అనేది, చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి మన మాస్టర్తో అందరితో నేను చెప్పడాల్సినది ఏంటంటే, మనిషి ఎంతంత పవిత్రంగా మారుతూ ఉంటాడో అంతంత ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాడు. ఆ ధ్యానం ద్వారా మనిషిని ఏదంటే ఏకాగ్రత చేయడమే కాదు దాని లక్ష్యము, మనస్సును నిర్మలం చేసుకోవాలి. అంటే ఎటువంటి కల్మషం లేని మనస్సును తయారు చేసుకోవాలి. దానికోసమే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సమయం లేదు, మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్పగలుగుతాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన పిల్లలకందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బండారు సార్ గారు, థ్యాంక్ యూ. అందరూ కూర్చోవాలి. దయచేసి వేదిక మీదకి వెళ్ళి కిందకి. ఓకే పరమేష్, ఒకసారి స్టేజ్ మీదకి రా. అయిపోయింది. అందరూ కూర్చోవాలి. జిల్లా ఆర్గనైజర్ అంతా ఎవరి సీట్ల మీద వారు కూర్చోవాలి. అన్న కూర్చో, ఉండండి, కూర్చోను. పరమేష్, మరి బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో మనమంతా శాకార్యాల్లో పాల్గొన్నాం. ఒక పాట పాడుకున్నాం. దేనికోసం పాడుకోవాలి పాట? అమ్మ కడుపున ఉమ్మ నీరులో యోగిలాగా తేలియాడితివి, నెల మీద పడినంతలోనే కలిమయా కలిచే బతికితివి, కలిమయా కలి చేపదికితివి. దారిన నడువు దైవము నీవే, దారి తప్పితే ఆ దైవము నీవే. దాచిన బాగని సత్తనిది ధర్మో శరణో గచ్చామి. పత్రిసారి ఇంటికి వచ్చిన పుణ్యుడికి రాముడు రాక్షసులను చంపడానికి వచ్చిండు. మనలో ఉన్న రాక్షసులను చంపడానికి పత్రిసారి వచ్చిండు. భూమి మీద మనలో ఉన్న రాక్షసత్వాన్ని జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవరా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవరా. ఇన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. ఇన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. గుళ్ళు గోపురములు రాళ్ళు రప్పలను గుండె గుంటినను సత్యము తెలియదురా. గుళ్ళు గోపురములు రాళ్ళు రప్పలను సందర్శించినను సత్యము తెలియదురా. చుట్టూ పుట్టలలో చెరుచి గర్గలలో, చెట్టు పూతలలో చెరుచి గర్గలలో తరచు చూసినను తత్వము తెలియదురా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవరా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవరా. ఎన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. ఎన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. చెట్టు పుట్టలను ఇల్లు గోపురములు రాళ్ళు రప్పలను సందర్శించినను సత్యము తెలియదురా. ఇల్లు గోపురములు రాళ్ళు రప్పలను సందర్శించినను సత్యము తెలియదురా. చెట్టు పుట్టలలో చెరుచి దర్గలలో, చెట్టు పుట్టలలో చెరుచి దర్గలలో తరచు చూసినను సత్యము తెలియదురా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవరా. జీవరారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవరా. ధ్యానము చేసితే దైవము నీవరా, ధ్యానము చేసితే దైవము నీవరా.
బిల్లు గోపురములు రాళ్ళు రప్పలను బిల్లు గోపురములు రాళ్ళు రప్పలను ఎంత మధురమో అనుసాయానము ఎంత మధురమో అనుసాయానము అనుభావించితే నీకే తెలుగును అనుభావించితే నీకే తెలుగును ఎంత సౌఖ్యమో ఏమానందమో ఎంత సౌఖ్యమో ఏమానందమో ధ్యాన జీవితమే అవనంతము జీవరారా ధ్యానము చేయరా ధ్యానము చేసిరే దైవము నీవరా ధ్యానము చేసిరే దైవము నీవరా ధ్యానము చేసిరే దైవము నీవరా ధ్యానము చేసిరే దైవము నీవరా. అందరినీ దేవుళ్ళని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పత్రికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ జన్మలో ఏమి ఇచ్చినా ఆయన రుణం తెచ్చుకోము. మనము దేవుడు దేవుడని వెతుకురాలి వాడే దేవుడు అని చెప్పిండు. కాబట్టి మరొకసారి ఈ సహకారాలు పాల్గొన్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మన బుడ్రెడ్డి గారి సందేశం ఉందాం. ఈ యొక్క మేఘా శాఖ దృష్టి లోపల లోపం లేదు, చూసే దృష్టి లోపల లోపం ఉన్నది. ఒక్క క్షణం పొద్దున లేవగానే నవ్వండి, అట్లా ఒక 41 రోజు నవ్వండి. ఒక్క క్షణమే మీకు రోజు అంటలేదు, ఆ రోజు నుంచి మన జీవితం కలకలలు ఆడుకుంటుంటుంది. ఎవరితో గొడవ పెట్టుకుంటే ఏం చేస్తారు, పొద్దున లేవగానే నేను ఏమనలేని అది ఇచ్చేది సిగబట్టి గుద్దినాక గుద్దిన లేస్తే ఎందుకు గుర్తుకొచ్చింది అన్నిసార్లు అబ్జర్వ్ చేసినాం అన్నట్టు. అందుకే చెప్తాం, నవ్వని వాడు రోగి. కడుపు నిండా నవ్వేదానికి కూడా నోరు పట్టుకొని నవ్వుతాడు. కొంతమంది ఎత్తి గుద్దుకుంటారు, కొంతమంది పక్కకున్న వాళ్ళకి గుద్దుతాడు. చూడే సుజాత అయిపోతున్నది అంటారు. యోగం అంటది నవ్వని వాడు రోగి, నవ్వేవాడు భోగి, నగిపించేవాడు యోగి. యోగ స్థితిలో ఉండాలి మనం. అందుకోసమే మనము చాలామంది చెప్తూ ఉంటారు, చనిపోయినప్పుడు అందరూ ఇక బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. చనిపోయిన వ్యక్తిని చూడడానికి పోగానే అందరూ ఏం చేస్తారు, ఆ శవాన్ని చూస్తారు. వాళ్ళని చచ్చిపోయిన శవాన్ని చూస్తారా, కొడుకు ఎక్క ఏడుస్తున్నాడా, కోడలు ఎక్క ఏడుస్తున్నదా, బిడ్డ ఎక్క ఏడుస్తున్నదా, ఇంత ఆస్తులు ఇచ్చా దీని కంటే మా నోడ కంట్లకి నీళ్ళు వెళ్తలేవు. వాళ్ళు రాత్రి నుంచి ఏడ్చి 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 ఊకున్న వాళ్ళు కూడా మనిషి రాగానే సుడు చేయబడుతుంది ఇలా బాధకు. అలాగా మంటి కోసం ఏడుపు, మన కోసం కాకుండా వేరేళ్ళ కోసం. అంటే ఇక్కడ ఏం మార్చుకుంటున్నాం, తన కోసం తన జీవించాలి, పక్కల కోసం కాదు. మన కోసం మనం జీవించాలి. మనం ఎవరమో తెలుసుకోవాలి, ఎందుకో తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాము, శరీరం చెల్లిపాయ, రక్తం ఉడికిపోయా, పళ్ళు రాలిపోయా అంటే కాదు, ఇప్పుడు తెలుసుకోవాలి. ఒక ఆయన చనిపోయే పరిస్థితిలా అంటుండట. 4 కొడుకులు ఉన్నారట. అరే మా అయ్య ఏమో పార్టీ పెట్టినట్టున్నారు అంటుండదు. అన్నోరు మాట్లాడారు ఆకర్షణ. ఉన్నప్పుడు చెప్పినా అయిపోతుండే కదా, ఏం బాటిందో అని డాక్టర్ దగ్గరికి పోయిందట. డాక్టర్ మా నాయన 5 నిమిషాలు బతికినా చాలు. ఎట్లా బతుకుతాడంటే 5,000 సూది, ఒకటే సూది ఉంటుంది, 2 నిమిషాలు మాట్లాడతాడు అన్నాడట. 2 నిమిషాలలో చెప్తాడు కదా యాడున్నది అష్టం, ఏం బాటిండో ఏమో అని డాక్టర్కి పిలిపిస్తున్నాం కదా. పైసలు ఇల్లి అంటే మళ్ళీ చచ్చిపోయినాక ఇవ్వకపోయింది, అట్లా ముందే తీసుకున్నాడు డాక్టర్. అప్పుడు పెద్దవాళ్ళకు ఉంటే ఎలాంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ఇంజక్షన్ ఇవ్వగానే ఏమన్నాడట, ఏమిరా పాత చీపురి కట్ట బుద్ధంతా కోరికేస్తున్నదని చచ్చిపోయిందట. కథ పోయేటోడు 5,000 కూడా అట్టే గుంజుకపోయా. అంటే చనిపోయిన వ్యక్తి మీద కూడా అలాంటి ఆలోచనలు లేవు. ఏమి ఇచ్చిపోయింది అన్నది ఆలోచన లేవు. పోగా కూడా ఇది కూడా తీసుకుపోయాన్న ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా తెలుసా, మన కష్టాలు, మన బాధలు, మీ అమ్మలై మన తాతలై కష్టాలు మన పిల్లలకు చెప్పండి, అలా బరువు బాధ్యతలు తెలుస్తాయి. ఇగో మా నాన్నమ్మ ఇట్లా కష్టపడ్డది, మా నాన్న ఇట్లా కష్టపడ్డావు, నేను ఇట్లా కష్టపడ్డా. వాళ్ళు ఇన్నంత వరకు దగ్గర మీ పిల్లల్ని కూర్చుండబెట్టుకొని చెప్పండి, బరువు బాధ్యతలు చెప్పండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మీరు ఏం చెప్పలేరనుకో ఏం చేస్తారు, అదే ఎప్పుడు చూడు అప్పుడు నేను ఇంతకుముందు చెప్తుంటే పానం లేని టీవీ కూడా కూర్చుంటారు, పానం ఉన్న వాళ్ళు పరిచాను అది వండది వండని అంటుంది. ఇప్పుడేమైంది, ఫోన్లే అయిపోయింది. పక్కకు వచ్చి ఆడ ఏం చేస్తున్నాడో పక్కనే ఈడిదే చదువు.
ఇంట్లో దొంగలు పడ్డా పక్కలేదు, మొత్తం ఫోన్ మీద దృష్టి. మా ఊళ్ళో ఫోన్ మాట్లాడుకుంటా మా దగ్గర లారీ గుర్తుండు ముసలంతా కలిగిపోయింది. అంటే లారీ డొక్కు పోలే ముసలి కలిగింది. ఎందుకు చెప్తుందంటే మళ్ళా రెండవది ఫోన్ మాట్లాడుకుంటా మోల్రే పడ్డాడు, ముఖాలు వలిగిపోయింది. రెండో వ్యక్తి అంటే కళ్ళు ఉంటాయి, ఆలోచన ఎక్కడో ఉంటుంది. అందుకోసమే మన ఆలోచన మన దగ్గర, మన మనసు మన దగ్గర ఉండడానికి ఈ శ్వాస మీద ధ్యాస, మనని మార్చుకోవడం కోసమే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అనేది గొప్ప వరద, దాంట్లో మునుగుతూ పోతుంది మన బురద, ఉండ సమస్యల దురద, జీవితం అంతా సారదా. అప్పుడు ప్రశాంతంగా ఉంటాం అన్నట్టు. ఇప్పటిదాకా చేసాం కదా శాకార ర్యాలీలు. జీవుల్ని తింటావు కోసి, పెరుగుతుంది నీలో కసి, ఎందుకు అటువంటి రుచి, జీవితం చేసుకో చూసి. అది పత్రిసారి చెప్పింది. అందుకోసమే మనం చేయవలసింది చేయాలి. భక్తి మీద ఉండాలి ఇష్టం, మాంసం తింటే నష్టం, మార్చుకోవాలి మన సిస్టం, మార్చుకోకుంటే నష్టం, భగవంతుడు తీరుస్తాడు మన కష్టం. ఎందుకు పత్రిసారి ఇచ్చిన కళ. ఈరోజు మన సంగారెడ్డిలో అనుకున్నట్టు మాకైతే ఆనందం అనిపిస్తున్నది, గొప్పగా ర్యాలీ జరిగిందని. సంగారెడ్డి వాళ్ళ కళ అయింది. దీనికి లేదు నెల, చేయాలి ప్రతి వేళ. అది పత్రిజీ యొక్క లీల, చేస్తే గలగల ప్రభు కార్యంలో మిలమిల ఉంటాం మనం. అందుకోసమే మన కోసం మనం జీవించాలి. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, నేను కనీసం ఒక 41 రోజన్నా మీరు డేట్ రాసుకొని చేయండి. 41 రోజు చేస్తే చాలు, ఏం కావాలో మనకు తెలుసుకుంటాం. ఏళ్ళ కొద్ది చేయకపోయినా చాలు 41 రోజు. పత్రిక చెప్పిండు, అసలే నేను ధ్యానం చేయలేదు అంటే కనీసం నీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలన్నీ ధ్యానం చేయాలి, అప్పుడన్న రిజల్ట్ వస్తుంది. మనం ఏం చేస్తాము, 12 ఏళ్ళ కానీ చేస్తాము. ఎట్లా, రోజు టైం ఉంటే చేస్తాము, పున్నమాసకు చేస్తాము, ఆదివారం వస్తే చేస్తాం, లేకుంటే గానం పట్టినట్టు చేస్తాం. ఉంటుందే ఏట్ల చింతపండు కలిపినట్టు అయిపోయింది. గిన్నెలు కలిపితే పుల్లగా అవుతుంది, ఎట్లే కలిపితేనా. అందుకోసమే ధ్యానం అనేది గొప్ప వరద, దాంట్లో మునుగుతూ పోతుంది మన బురద, ఉండ సమస్యల దురద, జీవితం అంతా సరదా. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. సూర్యుడిని కప్పేది మబ్బు, మురికిని వెలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేస్తే పోతుంది జబ్బు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. అరిగిపోయిందా లేదా పోయినాలు, కడుపు పులిగాలే అలిపోయింది. నమస్కారములు పితామహ పత్రిజీకి. ముఖ్యంగా ఈరోజు శాకాహార ర్యాలీ జరుగుతుందంటే మరి మనకు పెద్ద పత్రిజీ 3 కళల్లో పిరమిడ్ జగత్, మరి శాకాహార జగత్, మరి ధ్యాన జగత్. అందులో ధ్యానం గురించి మరి ఇంతకు ముందు ట్రస్టీలు మరి మారం సార్, మాధవ్ మేడం, మరి దామోదర్ స్వామి గారు, రాజేష్ పూలా గారు, వీళ్ళు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ అందరూ వచ్చి నేల మీద పండుకొని మన పిరమిడ్ నిర్మాణం చేశారు. సాంబశివ పిరమిడ్ తెలంగాణలో 2nd బిగ్గెస్ట్ పిరమిడ్. మరి సంగారెడ్డిలో కూడా మంజుల మేడం అని ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేసిన మన ఎస్పీ ఆఫీస్ వెనుకనే 9 నుంచి 5 వరకు ప్రతిరోజు అక్కడ ఓపెన్గా ఉంటుంది. హరిప్రియ మేడం అని, అంటే 5 పిరమిడ్లు వచ్చినాయి. ఉషా శ్రీనివాస్ ఇక్కడ ఎంఆర్ఎఫ్ దగ్గర, అంటే టోటల్ సంగారెడ్డి లోపల ఒక 5 పిరమిడ్ పట్టణంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మరి సాంబశివ పిరమిడ్ నిర్మాణంలో ముఖ్యంగా పర్సన్ సంగప్ప, నాగ సంగప్ప, మరియు రామచందర్ సార్, మరి అంటే వీళ్ళు భూదాతలు. మరి అక్కడ సంగీత మేడం ఒక 5-6 మెయిన్, మళ్ళీ సంగమేశ్వర్, పెద్దరెడ్డిపేట, మరి ఇక్కడ ఉషా శ్రీనివాస్, వీళ్ళందరూ ఒక సీనియర్ మాస్టర్స్ చాలామంది ఉన్నారు. ఇంకా పేరు చెప్తే టైం సరిపోదు. అందరూ కలిసి అక్కడ తెలంగాణలో 2nd బిగ్గెస్ట్ పిరమిడ్ నిర్మాణం చేశారు. ఆ 17 నుంచి ఇప్పటి వరకు నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఒక మంజీర ప్రవాహం లాగా ఈరోజు శాకాహార ర్యాలీ లోపల సంగమేశ్వర్ మరియు చంద్రశేఖర్, సాయిలు మాస్టర్, హనుమంతరావుపేట, మరి శ్రీనివాస్, మరి వీళ్ళు బ్రహ్మం, వీళ్ళందరూ ఒక 5-6 ఒక నెల కష్టపడి ఇలాంటి గొప్ప ఈ ఇంత పెద్ద శాకాహార ర్యాలీ చేశారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సంగారెడ్డిలో ఉన్న పిరమిడ్లు మరి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని. ఎందుకంటే మంజుల మేడం ఆమె పాపం 10 లక్షలు పెట్టి కట్టింది. ప్రతి ఒక్కరికి వినియోగించండి సార్, నా పేరు అవసరం లేదు. నల్లపోచమ్మ గుడి దగ్గర మెయిన్ రోడ్కే ఉంది మన హైవే లోపల. కాబట్టి ఆ ఎస్పీ ఆఫీస్ వెనుకనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి దయచేసి. మరి ఎందుకంటే టైం లేదు, మరి వేరే వేరే జిల్లాల నుంచి వచ్చారు, వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మీరు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
ఓకే, ఈరోజు మనం సంగారెడ్డి పట్టణంలో చాలా అద్భుతంగా మనం శాఖా ర్యాలీ చేసుకున్నాం. కాబట్టి మళ్ళీ ఈ శాఖా ర్యాలీలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా విరివిగా జరగాలని అనుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే నెల ఆగస్టు 11వ తేదీ ఆదివారం నాడు మెగా శాఖా ర్యాలీ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరగబోతుంది. మన నర్సాపూర్ అంటేనే మన ఏ విధంగా పచ్చగా ఉంటుందో మరి ఆ విధంగానే మనం అందరం కూడా పచ్చగా చేయాలని శాఖాలతో చెప్పుకొనిచ్చుకుందాం. అయితే మన మీకందరూ కూడా ఆహ్వానిస్తారు. అంటే మన నర్సాపూర్ లోపల బొమ్మిడాల సత్యనారాయణ లక్ష్మి వారి ఇంటి పైన పిల్లలు కట్టడం జరిగింది. మరి ఆగస్టు 11వ తేదీ నాడు ప్రారంభోత్సవం ఉంది. మరి అదేవిధంగా నర్సాపూర్ టీం అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మీకు ఆహ్వానిస్తారు. వచ్చే నెల ఆగస్టు 11వ తారీఖు నాడు నర్సాపూర్లో శాకాహార ర్యాలీ మరియు పిరమిడ్ లక్ష్మీ పిరమిడ్ మందిరం ఓపెనింగ్ ఉంది. అందరూ ఆహ్వానితులే. మన అందరం కూడా ఆగస్టు 11న నర్సాపూర్లో మనం కలుసుకుందాం. మనందరికీ మరి ఇదే ఆహ్వానం, సాదర స్వాగతం, సుస్వాగతం. ఓకే, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కళలు కన్నటువంటి ఆశయం ప్రతి ఇంటి లోపల ఉండవలసినటువంటి ధ్యాన జగత్ బుక్కు మానస పుత్రిక అని చెప్పి నామకరణం కూడా చేయడం జరిగింది. మన వాళ్ళ ధ్యాన జగత్ టీం ఇక్కడ వచ్చింది. మన ఎవరన్నా అంటే అందరికీ కూడా అవసరమైన ప్రతి ఇంటి లోపల ఉండవలసినటువంటి బుక్కే ధ్యాన జగత్తు. సంవత్సరం కింద 500, 2 సంవత్సరాల కింద 1000 రూపాయలు. మన ప్యాటర్న్ 10,000 మరి విధంగా ఉన్నాయి. మన అక్కడ కౌంటర్ ఉంది. మరి ఎవరైనా ఉంటే నమోదు చేసుకొని రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మళ్ళా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మన పక్కన మన కర్ణాటక ఉంటుంది. మరి అక్కడి నుంచి కూడా ఇక్కడ సంఘటన వారికి ఎవరు కూడా బంధువులు లేరు. కానీ యొక్క ధ్యానం గురించి తెలుసుకోవడానికి మరి ధ్యాన స్థానం గురించి పరిచయం చేసుకోవడానికి మన బిడ్డ నుంచి వచ్చారు. మంచి అయిన సంగీత ప్రియుడు, సంగీత విద్వాంసులు. మరి ఎన్నో రాష్ట్రాల లోపల మన వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చారు. మన బసవ ప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చాలా మంచిది. ఇక్కడ ఈ ధ్యాన కార్యక్రమం చాలా మంచిగా ఉద్యోగి గారు సన్నిధిలో మనమందరూ వచ్చినామంటే మన ఒక భాగ్యం అంటే చెప్పాలి. నాకు సరిగా తెలుగు రాదు, అందుకే ఒక 2 మాటల హిందీలో చెప్తాను. हमारा जो भी है ऐसा जरूरी है. సెంటర్ నుంచి వచ్చిన మాస్టర్ రవిశంకర్ మాస్టర్ పత్రిజీ గారికి అందరిలా ఉండి మాకు ధ్యానం నేర్పించిన గురువు గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ये जो कार्यक्रम बहुत उपलब्धक है. हम जो है हिंदी में बात करें. बहुत जरूरी है कि हम सभी एक सत्संग में चले और संस्कार संस्कृति सत्संग में चलने के कोशिश करने का बहुत जरूरी है. अभी जो चल रहा है तो ये पशु की एक बहुत ये शाकाहारन उन्हें तो हमें मांस नहीं खाने का ये जो है गुरु जी ने हमारे को बहुत अच्छा प्रेरणा दे रहे हैं. इसलिए हम सभी ये मार्ग में चलने की कोशिश करें. और उनका जो ये पशु की जो होता है जैसे इंसान का जान होता है उसका बहुत जरूरी है. इसलिए हमें एक आदमी का जैसा जान जरूरी है उनका भी इतना जरूरी है. इसलिए हमें सभी लोग ये करना चाहिए. हम शाकाहार बन जाए क्योंकि मेरे को ज़्यादा भाषण करने के लिए कन्नड़ में जास्ती करते, इसलिए 2 शब्द गुरु जी के चरणों में समर्पित करके अंदर की नमस्कार. థ్యాంక్ యూ సార్. భూపతి గారు సన్మానం, శ్రీ సన్మానం. మురళి గారు వనపర్తి నుంచి వచ్చాడు.
మురళి గారు వారి యొక్క చిరు సందేశం తీసుకు ఇక్కడికి వచ్చిన గ్యాంగ్లకందరికీ నా పాదాభినందనలు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం శాకాహార ర్యాలీల ఫలితం ఎలా ఉంటుంది అనేది. ఈరోజు ఇంత సక్సెస్ కావడానికి సహకరించిన మాస్టర్స్, సంగారెడ్డి మాస్టర్స్ లక్ష్య సార్ చాలా క్లోజ్ నాకు. సార్ ఎప్పుడు చెప్తుండేవాడు, సార్ మా దగ్గరికి రండి రండి అని. ఈ శాకాహార ర్యాలీలో పాల్గొనడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎంత మంచి అనుభవం అంటే ఈరోజు నాకు నిజంగా కూడా చాలా శాకాహార ర్యాలీ పాల్గొన్నాను నేను. కానీ ర్యాలీ జరుగుతూ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు వర్షం కురిపించడం అంటే కూడా చాలా అద్భుతమైన అంటే ప్రకృతి. మనం జీవరాశులను కాపాడితే ప్రకృతి ఎలా మనల్ని దీవిస్తూ ఈరోజు ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి మనము చేయాల్సింది ప్రతిరోజు ఒక జీవిని కాపాడాలనుకునే సంకల్పంతో మనం ధ్యానం చేస్తే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవాన్ని కాపాడబడతాయి. అప్పుడే ప్రపంచం శాంతిగా ఉంటుంది. ఈ ప్రపంచం అంతా శాంతిగా ఉండాలంటే శాకాహార ర్యాలీ జరగాలి. మనమంతా దాన్ని పాల్గొని ఇది చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ ప్రతినిధి గారికి ఒకసారి గట్టిగా క్లాస్ చేసుకుందాం. బిగ్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మన సదాశివపేట అందరికీ మరి అందరికీ సంగారెడ్డి మరి సదాశివపేట మరి అశోక్ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు అరేంజ్ చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి మాస్టర్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారు. నాకు 2003 నుంచి వీళ్ళందరూ పరిచయం. హరిప్రియ గారు కానీ మరి లింగుల గారు కానీ ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో ఇక్కడ ప్రతినిధి గారి ఆశయానికి మరి నెరవేర్చేందుకు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దానికి మరి ఈ హైదరాబాద్ మన ట్రస్ట్ వాళ్ళు కానీ బాగున్న ట్రస్ట్ వాళ్ళు కానీ ఎంతో మరి అనుబంధాలు అందజేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా సేవాదళ్ళు మన భూపతి రాజు గారు సేవాదళ నుంచి ఇక్కడ మెగా ర్యాలీలు రెగ్యులర్గా నెలకొక మెగా ర్యాలీ నిరంతరంగా చేస్తూ ఉన్నారు. స్టార్ట్ అయ్యి అప్పుడు 2 సంవత్సరాలు దాటేసింది. అప్పుడు 3 సంవత్సరంలో మెగా ర్యాలీలు ప్రతి నెల చేస్తున్నారు. ఒకసారి మన భూపతి రాజు గారికి గట్టిగా క్లాస్ చేసుకున్నాం. ఆయన గలం వెనకాల ఇంకా ఎంతో శ్రమ ఉంది. ఇంకా అందరినీ సేవాదళలో మరి ఎంతోమంది కార్యకర్తల్ని అందరినీ కూడా నడిపించుకుంటూ ఎక్కడ సేవలు అవసరమవుతాయో అక్కడ చక్కగా అందజేస్తూ ఉన్నారు. అలాగే మన దామోదర్ రెడ్డి మహాస్వామి గారు చక్కగా ఎక్కడికక్కడ చక్కని కమిటీలు ఏర్పాటు చేసి ఇంకా ఇది స్కూల్ ఏదైతే ఉందో దానికి ఇంకా వేగం పెంచుతూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో మెగా ర్యాలీని చేస్తున్నారు. కాబట్టి ఇది అంతా కూడా ఎంతో అవసరమైన పని. అవసరమైన పనిని మనం తప్పకుండా చేద్దాం. అలాగే మెగా ర్యాలీకి పార్టిసిపేట్ చేద్దాం. అలాగే ఆగస్టు 15 గాంధీనగర్ ర్యాలీ కూడా అందరికీ ఇదే ఆహ్వానం. నేను హైదరాబాద్, నా పేరు రవిశంకర్, 2003 నుంచి జాయిన్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం టీఎంసీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను. మరి ఇక్కడ టీఎంసీ ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. టీఎంసీ ఇప్పుడు 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతుంది. ఇప్పుడు ఆగస్టు 15కి మరి ఎంతో 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 8 సంవత్సరాలకు అడుగు పెట్టబోతుంది. ఒకసారి టీఎంసీకి గట్టిగా క్లాస్ చేసుకుందాం. ఎందుకంటే టీఎంసీ ద్వారా ఎంతోమంది ధ్యానంలోకి వస్తున్నారు. ఈ ధ్యానంలోకి రావటమే కాకుండా అందరికీ ధ్యానం గురించి చెప్తున్నారు. ఇలాంటి శాఖాహార ర్యాలీలకి ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి టీఎంసీ అందరూ చూడండి, అందరినీ చూడమని చెప్పండి. అలాగే ఎన్నో ముఖ్య కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. టీఎంసీ ప్రత్యేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి అందరి అనుభవాలు కూడా అక్కడ టీఎంసీలో రికార్డ్ అవ్వాలి. ఇంకా హైదరాబాద్లో ఇంకా బంజారాలో ఆఫీస్ ఉంది. అలాగే మీ దగ్గరికి వచ్చి మీతో ఇంటర్వ్యూస్ చేసుకొని మీ అనుభవాలు కూడా రికార్డ్ చేసుకొని ఒక 20 మంది ఉంటే చక్కగా మీ అనుభవాలు పత్రికతో నా ప్రయాణం కానీ లేకపోతే శాఖాహార గురించి కానీ మీరు చక్కగా
ఆ పిఎంసీలో చెప్పింది రికార్డ్ అయ్యి ఇప్పటికీ యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఇప్పటికీ తరతరాలకి అది ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ పిఎంసీని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పిఎంసీ అందించే సేవలను కూడా సద్వినియోగం చేసుకోండి ఈ సభావేదికగా వినయపూర్వకంగా మనం చేస్తున్నాను. మరి ఇక్కడ మరి విఠలాచార్య మాస్టర్ ఇంకా వీళ్ళందరూ కూడా ఎంతోమంది పేరు చెప్తే పెద్ద లిస్ట్ అవుతుంది. చాలామంది ఇక్కడ ఎంతో శ్రమకు వచ్చి ఈ చుట్టుపక్కల వీళ్ళన్నీ కూడా జ్ఞానమయం చేస్తున్నారు, శాకాహారమయం చేస్తున్నారు. అందరి గురువుల్ని కలుపుకుంటూ మరి ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే అందరి గురువులకి మరి కామన్ వేదిక, కామన్ ప్లాట్ఫామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే స్పిరిచువల్ సొసైటీస్ అన్నిటికీ కలిపి ఒక కామన్ ప్లాట్ఫామ్. సో అలాంటి ప్లాట్ఫామ్లోకి మేమందరం ఉన్నాం కాబట్టి ప్రతిరోజు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసిన తప్పే. కాబట్టి నేను తప్పకుండా ఈ యొక్క అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను భూపతిరాజు గారికి సన్మానం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రవిశంకర్ గారికి, అలాగే జైరాబాద్ దగ్గర జరాసంగం అనే ఆ ప్లేస్లో 12x12 ఈ దంపతులు చక్కటి పిరమిడ్ నిర్మాణం చేశారు. గట్టిగా చెప్పకూడదా? ఈ సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. మేడం, మీ పేరు? జయశ్రీ మేడం. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ కూడా నా ప్రణామాలు. ధ్యానం వల్ల చాలామంది మాస్టర్స్ చెప్పారు, ఎంతోమంది గురువులు చెప్పారు. నేను చెప్పేది ఏం లేదు, కాకపోతే ధ్యానం గురించి ఒక్క మాటల్లో చెప్పాలనుకుంటున్నాను. ధ్యానం చేస్తే రోగాలు నయమవుతాయి అని కాకుండా ధ్యానం చేస్తే ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుందండి. మన జీవితం ఎలా జీవించాలో తెలుస్తుంది. ఒక రోగం నయం కావడానికి కోసం ధ్యానం కాదు, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. సార్, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. 8 months అవుతుంది నేను జటాసంగం హైదరాబాద్ దగ్గర పిరమిడ్ కట్టాను కార్పొరేట్ వాళ్ళు. చాలా అద్భుతంగా క్లాసెస్ జరుగుతున్నాయి మాస్టర్. అందరూ పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ వస్తున్నారు. రోజు క్లాస్ ఈవినింగ్ మెడిటేషన్ నడుస్తుంది. అమావాస్యకి పౌర్ణమికి అద్భుతంగా క్లాసెస్ నడుస్తున్నాయి. చాలా 20 years నుంచి చేస్తున్నాం మాస్టర్స్ మెడిటేషన్. చాలా అద్భుతమైన పిరమిడ్ నిర్మించాము జరాసంగంలో. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ నమస్కారం. లైవ్ వస్తుంది. చాలా సార్, భండారికి చాలా భండారీజీ సన్మాన్ కరో.